అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పన్నీర్ ఫ్రాంకీ ఇంట్లో కూడా మనం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ కారం, సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీనిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ 200 గ్రాములు వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లెమన్ కట్ చేసుకుని వేసుకోవాలి. హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని ఒక 30 మినిట్స్ మూత పెట్టుకుని మారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ వేసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుని, బయట దొరికే ఫ్రాంకీ అయితే మైదా పిండితో చేస్తారు, కానీ నేను హెల్తీగా ఇంకా టేస్టీగా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ఇలా మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మారినేట్ చేసుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు ఈ విధంగా దగ్గర పడే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత 1/2 కప్పు క్యాబేజ్, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు ఆనియన్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకుని, ఇది ఎక్కువగా ఫ్రై చేయకూడదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా 1 టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. టమాటో కెచప్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఎక్కువగా వీటిని ఫ్రై చేయకూడదు. అన్నీ బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత చపాతీల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకుంటే పొంగకుండా వస్తాయి. పొంగితే రోల్ చుట్టుకోవడానికి అంత బాగోదు. ఈ విధంగా చేసుకుంటే ఈ చపాతీలన్నీ పొంగకుండా వస్తాయండి. ఈ విధంగా చేసేసుకుని రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వీటన్నిటిని పెనం పైన వేసుకుని చపాతీల్ని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వీటిని రోల్ చుట్టుకోవాలి. దీనికోసం చపాతీకి ముందుగా 1 టీ స్పూన్ వరకు టమాటో కెచప్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. దీనిపైన ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. రోల్కి సరిపడినంత వేసేసుకున్న తర్వాత పైన కొన్ని పచ్చిగా ఉన్న క్యారెట్ తురుము, ఆనియన్, ఇంకా క్యాబేజీ ఇవన్నీ కూడా కొంచెం వేసుకుని ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని రోల్ చుట్టేసుకోవడమే. అల్యూమినియం ఫాయిల్లో చుట్టుకుంటే ఇవి ఊడిపోకుండా ఉంటాయి. ఇవి వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సింపుల్ రెసిపీ కూడా. మీరు కూడా ఇలా పన్నీర్ ఫ్రాంకీని ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి.